జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని గారేపల్లి అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ శిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఎంఆర్ఓ నాగరాజు, ఎంపీడీఓ బాబు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీ నాయకులు, కుల సంఘాలు, స్వచ్ఛంద సేవ సంస్థలు కలిసి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు, విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని మా బీజేపీ పార్టీ తరఫున మేమందరం కూడా వచ్చి అంబేద్కర్ గారిని గౌరవించాలి. వారు చేసిన రాజ్యాంగంతో ఈనాడు ప్రపంచంలో భారతదేశం చాలా సుభిక్షంగా బతకగలుగుతూ ఉన్నది. ముఖ్యంగా అంబేద్కర్ ను గౌరవించే దానిలో మరి మా భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా నరేంద్ర మోడీ గారు మరి లండన్ లో విగ్రహాన్ని కట్టేయడం, అదేవిధంగా పంచతీర్థ ఇత్యాన్ని గౌరవించడం జరిగింది. అదేవిధంగా ఈనాడు అదొకటే కాకుండా పంచతీర్థాన్ని కూడా చేసి అంబేద్కర్ ఒక మహా గొప్ప గౌరవాన్ని ప్రసాదించినటువంటి మా నరేంద్ర మోడీ గారు, బీజేపీ పార్టీ. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని కాటారం మండల కూడలిలో ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి వారికి నివాళులు అర్పించడం నిజంగా మనసుకి చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే బిఆర్ అంబేద్కర్ గారిని కేవలం ఒక కులానికి నాయకుడిగా మరి మన దేశ రాజకీయాలు అభివర్ణిస్తే మరి ఈరోజు కేవలం ఒక కులానికే నాయకుడు కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కావాల్సిన హక్కులను ఇచ్చిన నాయకుడు అని చెప్పేసి ఈరోజు అందరూ గుర్తించి నిజంగా మా దళిత సంఘాలు కావచ్చు, మా బహుజనులు కావచ్చు పోరాటం చేసింది అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని కేవలం కులానికి అంటగట్టిన రాజకీయ వ్యవస్థ పైన వ్యతిరేకంగానే పోరాటం చేసిర్రు. మరి ఆ చైతన్యం ఈరోజు కాటారం మండలంలో ఈరోజు మాకు నిజంగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే అగ్రవర్ణ కులాలు కూడా ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని చేయాలని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు రావడం నిజంగా ఇదే అసలైన చైతన్యం అని చెప్పి నేను ఈరోజు భావిస్తూ ఉన్నాను.